తీసుకున్నామండి అధికారి దినేష్ అనే వ్యక్తి దగ్గర. అతనేమో జనసేన పార్టీ అని అంట. ఆల్రెడీ మాకు ఇచ్చాడు కానీ తను మాకు ఇవ్వాల్సిన ఇది కూడా ఏమి ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు 2-3 సార్లు వాళ్ళ బాబాయ్ వాళ్ళని తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ రోజు కూడా మార్నింగ్ ఒక 20 మంది గుండాలను తీసుకొని కోర్టులో ఆల్రెడీ మేము వాడు ఇలా వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పేసి యాక్చువల్గా 20 లక్షలు మేము డబ్బులు ఇచ్చున్నాము. అతనికి అడ్వాన్స్ ఉందండి. అయితే అతను మాకు నెలకి 2.5 లక్షలు మాకు రెంట్ కట్టాలని అంటే అన్ని ఫెసిలిటీస్ ఇవ్వమంటే ఒక నిమిషం ఇది మాట్లాడలేదు. ఇక్కడ 2.5 లక్షలు రెంట్ ఇవ్వాలంటే మేము అన్ని కలిపి మాకు అన్ని సమకూరిస్తే 2.5 లక్షలు రెంట్ ఇస్తామంటాము. 6 నెలల నుంచి దాంట్లో అతని సామాన్లు 80% పెట్టుకుని ఖాళీ చేయకుండా ఎంప్లాయీస్ వేకేట్ చేయించడం అది ఇది చేస్తూ గొడవలు పెట్టించడం అది చేస్తూ ఉన్నాడని నేను కోర్టును అప్రోచ్ అయ్యాను. మాకు ఎన్ఓసి కోర్టు అప్రోచ్ అయితే వాళ్ళు కోర్టులో కట్టమని చెప్పేసి వాళ్ళకి ఇది ఇచ్చారండి. ఇంజంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కోర్టులో ఉంది కదా, నువ్వు వచ్చి ఎవరైనా పెద్ద మనుషులతోటైనా మాట్లాడు, లేకపోతే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఎట్లా డిసైడ్ చేస్తే అలా డబ్బులు కడతామని చెప్పాం. అంతే డైరెక్ట్గా వచ్చాడండి. ఒక 20 మందిని తీసుకొచ్చాడు. డబ్బులు కడతామని వాళ్ళ బాబాయ్ ఏమో మాకు అన్ని చూస్తున్నాము. జనసేన ఇన్ఛార్జ్ అని ఒకడు, ఇంకొకడే పార్లమెంట్ కోఆర్డినేటర్ అని ఇద్దరు తండ్రి దినేష్ వాళ్ళ బాబాయ్ డ్రైవర్లు అందరూ కలిపి అందరూ వచ్చారండి. ఫ్యాక్టరీలో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనేది అంతా దాంట్లోనే ఉంది. లీజ్ ఉంది మాది. మేము కోర్టుని మాకు అక్కడ అతని సామాన్లు వేకేట్ చేయలేదు. ఇప్పుడు ఒక ఇల్లు బాడీకి ఇస్తే దాంట్లో సగం సామాన్లు అతనే ఉంచుకుంటే మేము రెండేళ్ళ కడతామండి. రోజు డిస్టర్బ్ చేస్తే నువ్వు వేకేట్ చెయ్యి, నీకు నీ పేమెంట్ నువ్వు తీసుకెళ్ళమని చెప్పా. నేను చేయను, ఇలానే ఉంచుతా ఉంటే డబ్బులు ఇవ్వాలనంటే నీకు ఎవ్రీ మంత్ మేము 5 నెలలు ఇచ్చామండి. అడ్వాన్స్ కూడా ఉంది. నువ్వు అవి తీసేస్తే నీ డబ్బులు నువ్వు వచ్చి తీసుకెళ్ళిపోమని చెప్పి అకౌంట్లో వేస్తామన్నాం. అది చేయడు. తీసుకెళ్ళి నేను ఎలాగే తీయనని చెప్తానంటే నేను కోర్టును అప్రోచ్ అయ్యాను. ఇంజక్షన్ కూడా ఇచ్చారండి. అతను నాకు అగ్రిమెంట్లు ఏమి ఇచ్చాడో అవన్నీ ఫుల్ఫిల్ చేయలేదు. అవి చేసి నాకు బోరు రూమ్స్ అన్నీ ఇస్తే నేను ఆ డబ్బులు కడతానన్నా. నేనే స్మాల్ అమౌంట్ కాదు కదా, ఇప్పుడేమో మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మళ్ళీ వాళ్ళతో అంటే మేము మాట్లాడడానికి వచ్చామని చెప్తారు.